హలో నమస్తే. బీహార్లో జరుగుతున్న రెండో విడత ఎన్నికల సందర్భంగా ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నేత మంత్రి నారా లోకేష్ బీహార్కి వెళ్ళి క్యాంపెయిన్ చేసి వచ్చారు. జనరల్గా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఎన్డీఏకి సంబంధించిన పార్ట్నర్ పార్టీలు అక్కడికి వెళ్ళి క్యాంపెయిన్ చేయడం అనేది చాలా అరుదుగానే చూస్తాం. జాతీయ పార్టీలకు సంబంధించిన నేతలు వెళ్తుంటారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైనా రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతుంటే ఆ ప్రాంతాల్లో తెలుగువారు ఉంటే గుజరాత్కి వెళ్ళి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు క్యాంపెయిన్ చేయడం, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు క్యాంపెయిన్కి వెళ్ళడం చూస్తున్న చాలా సందర్భాల్లో ఈవెన్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా జాతీయ పార్టీ కాబట్టి ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతంలో తెలుగువారు ఉంటారు అనుకున్నప్పుడు, లేకపోతే ఆ ప్రాంతంలో ఇక్కడ నుంచి వెళ్ళిన నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనుకున్నప్పుడు వెళ్ళి క్యాంపెయిన్ చేయడం చూస్తుంటాం. అలాగే ఇటీవల 2024లో ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ ఎన్డీఏ పార్ట్నర్గా ఉన్నారు. ఆయన అక్కడికి వెళ్ళి తెలుగువారు ఉన్న ప్రాంతాల్లో క్యాంపెయిన్ చేయడం చూసాం. సో చాలా అరుదుగా ఇటువంటి జరుగుతూ ఉంటాయి. బట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి క్యాంపెయిన్ చేయడం అనేది నాకు గుర్తున్నంత వరకు చాలా తక్కువ సందర్భంలో జరిగింది. ఇటీవల జరిగింది ఎప్పుడు అంటే మొన్నగాక అంతకుముందు కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగిన సందర్భంగా 2019కి ముందు 2018 ప్రాంతంలో కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా అక్కడికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులంతా చాలా పెద్ద ఎత్తున వెళ్ళిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని కర్ణాటకలో ఓడించాల్సిందేనంటూ ఊరూరు తిరిగారు. పెద్ద ఎత్తున సమీప ప్రాంతాలు, శివారు ప్రాంతాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కర్ణాటక వెళ్ళి అక్కడ మకాం వేసి బీజేపీని ఓడించండి అంటూ క్యాంపెయిన్ చేసింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి కర్ణాటకలో బీజేపీని ఓడిస్తే మాకు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తుంది, బీజేపీకి బుద్ధి వస్తుంది అంటూ అక్కడికి వెళ్ళి క్యాంపెయిన్ చేయడం చూసాం. అప్పుడు చాలా యాక్టివ్గా తెలుగుదేశం పార్టీ క్యాంపెయిన్ చేయడం చూసాం. ఇక్కడ నుంచి బస్సులు పెట్టుకొని, ఇక్కడ నుంచి ప్రత్యేకమైన వాహనాలు పెట్టుకొని మరి కర్ణాటక వెళ్ళి బీజేపీని ఓడించడం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేయడం చూసాం. అంతకుముందు 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా కూడా ఢిల్లీలో రాహుల్ గాంధీతో కలిసి, కేజ్రీవాల్తో కలిసి, సమాజ్వాదీ పార్టీతో కలిసి, ఆర్జేడీతో కలిసి చంద్రబాబు నాయుడు గారు పత్రికా ప్రకటనలు, పత్రికా సమావేశాలు, ఈవెన్ మమతా బెనర్జీతో కలిసి చాలా యాక్టివ్గా పనిచేయడం కూడా చూసాం. కానీ ఊర్లోకి వెళ్ళి, రాష్ట్రాల్లోకి వెళ్ళి క్యాంపెయిన్ చేయడం అనేది నాకు తెలిసి నేను ఎప్పుడు చూడాల. బీహార్లో తెలుగుదేశం పార్టీ వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం అనేది కూడా నాకు ఎక్కడా గుర్తులేదు ఎప్పుడు. సో తెలుగుదేశం పార్టీ ఏ కూటమిలో ఉన్నప్పటికీ, అటు యూపీఏలో ఉన్నా, ఎన్డీఏలో ఉన్నా, ఇండి కూటమిలో ఉన్నా, ఏ కూటమిలో లేకపోయినా తెలుగుదేశం పార్టీకి ఫస్ట్ నుంచి కాస్త మిత్రులుగా ఉన్న పార్టీలు ఉన్నాయి దేశంలో. తెలుగుదేశం పార్టీకి మిత్రులుగా ఉన్న పార్టీల జాబితాలో సమాజ్వాదీ పార్టీ ఉంటుంది. ఆ పార్టీ ఏ కూటమిలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీతో ఫ్రెండ్లీ పార్టీగానే ఉంటూ వచ్చింది చాలా సందర్భాల్లో. అలాగే బీహార్లోని ఆర్జేడీ కూడా, లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ కూడా తెలుగుదేశం పార్టీకి ఒక ఫ్రెండ్లీ పార్టీగానే, భావ సారూప్యత ఉన్న పార్టీలుగానే ఉంటూ వచ్చాయి. సో ఈ నేపథ్యంలో నారా లోకేష్ అక్కడికి వెళ్ళి ఆర్జేడీని ఓడించండి అంటూ క్యాంపెయిన్ చేసి వచ్చారు. అక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపించండి అనే క్యాంపెయిన్ అయినా ఓకే, కానీ ఆర్జేడీని ఓడించండి, ఆర్జేడీని గెలిపిస్తే రాష్ట్రం విధ్వంసం అయిపోతుందని మాట్లాడొచ్చారు. ఆర్జేడీని ఓడించకపోతే, ఆర్జేడీని పొరపాటును గెలిపిస్తే మా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడో మీ దగ్గర తేజస్వి యాదవ్ కూడా అలాగే చేస్తాడని చెప్పారు. బీహార్ నుంచి పరిశ్రమలన్నీ వెళ్ళిపోతాయని చెప్పారు. బీహార్లో ఏం పరిశ్రమలు ఉన్నాయో తెలియదు. ఇప్పుడు బీహార్కి ఎవరైనా పారిశ్రామికవేత్తలు రావాలంటే భయపడతారని చెప్తున్నారు. 20 ఏళ్ళలో ఎంతమంది పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చారో తెలియదు ఇప్పుడు. సో అక్కడ లాలూ యాదవ్ నేతృత్వంలోని కూటమి ఓడిపోవాలని ఆకాంక్షించి బలంగా క్యాంపెయిన్ చేసి వచ్చారు. ఆయన వచ్చిన సందర్భంగా క్యాంపెయిన్లో జనరల్గా సరే మొహమాటానికి అక్కడ పోయిన సందర్భంగానో, కూటమిలో ఉన్నాం కాబట్టి పిలిచారు కాబట్టి పోయిన సందర్భంగానో క్యాంపెయిన్ చేసి రావడం ఓకే. లైన్ దాటి, లైన్ క్రాస్ చేసి నారా లోకేష్ విమర్శలు చేశారు ఆర్జేడీ పైన, తేజస్వి పైన. వాళ్ళు అభివృద్ధికి ఆటంకంగా మారిపోతున్నారు అంటూ చెప్తూ వచ్చారు. అక్కడ ఆర్జేడీతో పాటు సమాజ్వాదీ పార్టీ కూడా కూటమిలో ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా కూటమిలో ఉంది. సో అక్కడ యాదవ ద్వయాన్ని టార్గెట్ చేసి, సమాజ్వాదీని, ఆర్జేడీని టార్గెట్ చేసి నారా లోకేష్ క్యాంపెయిన్ చేసి వచ్చారు. దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ ఏ కూటమిలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీతో భావసారూప్యత ఉన్న పార్టీలుగా ఉన్న ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీలని శత్రువుల్ని చేసుకొని వచ్చారు. ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడానికి సపోర్ట్ చేస్తూ వచ్చారు. చంద్రబాబుతో కలిసి జాతీయ రాజకీయాల్లో యాక్టివ్గా పనిచేశారు. అటువంటి రెండు పార్టీలకు సంబంధించిన నాయకుల కూటమిని బీహార్కి వెళ్ళి అటువంటి యాదవ ద్వయానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసి వాళ్ళని ఓడించండి అంటూ పిలుపునిచ్చి అక్కడ భారతీయ జనతా పార్టీ గొప్పతనాన్ని పొగిడొచ్చారు ఈయన. సో ఆ యాదవ ద్వయం వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే తట్టుకోగలదా తెలుగుదేశం పార్టీ? సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి తెలుగుదేశం పార్టీని ఓడించండి అని క్యాంపెయిన్ చేస్తే తెలుగుదేశం పార్టీ తట్టుకోగలదా? తెలుగుదేశం పార్టీ కౌంటర్ చేయగలదా? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు యాదవులు.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలం అధికారంలో ఉండడానికి కారణమైన ఫ్యాక్టర్స్లో యాదవ్ కమ్యూనిటీ తెలుగుదేశం పార్టీతో అంటిపెట్టుకొని ఉండడమే కారణం. చాలా జిల్లాల్లో ఆ కమ్యూనిటీ 90% పైగా తెలుగుదేశం పార్టీతోటే ఉంటూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ సక్సెస్ వెనుక ఆ కమ్యూనిటీ ఉంది. సో అటువంటి ఒక కమ్యూనిటీని శత్రువుని చేసుకొని వచ్చారు బీహార్ వెళ్ళి నారా లోకేష్. ఆ రాష్ట్రానికి సంబంధించిన ఏ పార్టీకి సంబంధించిన యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన నాయకులైనా ప్రజలైనా లల్లూని ములాయంని తమ సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులుగా చూస్తుంటారు, వాళ్ళని కొలుస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ పార్టీ ప్రభావం లేకపోవచ్చు, ఇక్కడ వాళ్ళ పార్టీలు యాక్టివ్గా లేకపోవచ్చు, కానీ వాళ్ళు మా వాళ్ళు అని భావిస్తూ ఉంటారు. ఏ రకంగా అయితే తెలుగుదేశం పార్టీని ఇతర పార్టీల్లో ఉన్న తమ సామాజిక వర్గం వాళ్ళు కూడా తమ పార్టీ అని అనుకుంటారో, ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీలో ఉన్న యాదవులైనా సమాజ్వాదీ పార్టీని ఆర్జేడీని తమ పార్టీలుగా భావిస్తారు. ఆ పార్టీలో ఉనికి అక్కడ లేకపోయినా వాళ్ళు మా వాళ్ళు అంటూ భావిస్తారు. అలా భావించే యాదవుల్లో మెజారిటీ తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. ఇప్పుడు నారా లోకేష్ అక్కడికి వెళ్ళి వాళ్ళపైన వ్యక్తిగత విమర్శలు చేసి వాళ్ళని దోపిడీదారులుగా పోల్చి వాళ్ళు వస్తే విధ్వంసం జరుగుతుందని చెప్పి వాళ్ళకి ఓటేయొద్దని చెప్పి ఒక్క ఛాన్స్ సరే వాళ్ళకి ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చేశారు. రేపు వాళ్ళిద్దరూ వచ్చి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి తెలుగుదేశం పార్టీని ఓడించండి అనే క్యాంపెయిన్ చేస్తే తట్టుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందా? తెలుగుదేశం పార్టీ తట్టుకోగలదా? కేంద్రంలో పిలిచారు, నేను జాతీయ నాయకుడిని అయిపోవాలి, నేను వేరే రాష్ట్రాల్లో కూడా క్యాంపెయిన్ చేసి గెలిపించేస్తాను. ఇవి చూసుకుంటే భవిష్యత్తు రాజకీయాలు కూడా చూసుకోవాలి కదా, మన గతం ఏంటో కూడా చూసుకోవాలి కదా, మన బేస్ ఏంటో కూడా చూసుకోవాలి కదా. అవి చూసుకోకుండా అత్యుత్సాహంతో లోకేష్ మాట్లాడిన మాటలు, లోకేష్ చేసిన క్యాంపెయిన్, లోకేష్ ఆ పర్టిక్యులర్ నాయకత్వం గురించి చేసిన విమర్శలు తెలుగుదేశం పార్టీకి కష్టాలు తెచ్చిపెట్టబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోము, సింహం సింగిల్ అంటూ మాట్లాడుతూ వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రేమతో కాకపోయినా మా రాష్ట్రానికి వచ్చి మాకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసి రేపొద్దున ఆర్జేడీ కనుక ఓడిపోతే మేము ఓడిపోవడానికి కారణమయ్యారని ఆర్జేడీ కూడా భావిస్తే ఓ 4 సభలు ఆంధ్రప్రదేశ్లో ఆర్జేడీ అధినేత తేజస్వి, ఇంకో 4 సభలు అఖిలేష్ యాదవ్ పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుగుదేశం పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తమ పరిధి ఏంటో తెలుసుకొని, తమ పరిస్థితి ఏంటో తెలుసుకొని, తాము ఎవరి వల్ల అధికారంలో ఉన్నారో తెలుసుకొని బిహేవ్ చేయాల్సిన బాధ్యత కూడా రాజకీయ పార్టీకి ఉంటుంది.